Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is eigenvalues matrices. See here. ఇది మనకి షార్ట్ ప్రాబ్లం లెక్క అడుగుతున్నానండి. మనకి ఏంటంటే వెరిఫై దట్ ద మ్యాట్రిక్స్ A ఈక్వల్ 1/2 1 ప్లస్ I 1 మైనస్ I 1 మైనస్ I 1 ప్లస్ I హ్యాస్ ఐగన్ వాల్యూస్ విత్ యూనిట్ మాడ్యులస్ అంటున్నాడు. జనరల్ అయితే మన ఐగన్ వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? సింపుల్గా మనకు ఆల్రెడీ షార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మన ఛానల్లో. అవి వచ్చిన వాటిని ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఏం చేస్తాం, దీన్ని వీటి సమ్ ఆఫ్ ది అడిషన్ చేసేస్తే మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ కూడా అడిషన్ చేస్తే కరెక్ట్ వచ్చాయా లేదా చెక్ చేసుకుంటాం మనం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. ఏంటిది? విత్ మాడ్యులస్ అన్నాడు. విత్ మాడ్యులస్ అనగానే మనకి ఎప్పుడు వస్తుంది మాడ్యులస్ అనేది? అంటే దట్ మీన్స్ అంటే యూనిటరీ సింపుల్గా చెప్పాలంటే యూనిటరీ అనుకోండి. అక్కడ యూనిట్ మాడ్యులస్ అన్నాడు కదా, యూనిట్ మాడ్యులస్ అన్నాడు కాబట్టి మనం సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏమని? యూనిటరీ మ్యాట్రిక్స్. అసలు యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మరి మనకి ఇక్కడ వచ్చేసి ఏ కాంజుగేట్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ, ఆర్ ఏంటండి ఏ ఇంటూ ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే మనకి వచ్చేసి ఐ వస్తుంది, లేదా ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ ఐ. ఎలా అయినా ఈ రెండిట్లలో మనం ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏంటి చూడగానే ఇక్కడ ఇది కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నాయి, అందుకే నేను ఏమంటున్నాను యూనిటరీ అంటున్నాను. యూనిట్ మాడ్యులస్ అనగానే యూనిటరీ అని చెప్పేసి తీసుకోమన్నాను. అదే ఒకవేళ ఇక్కడ రియల్ వాల్యూస్ ఉంటే ఏం చేస్తాం మనం? హర్మేషన్ తీసుకుంటాం. ఓకేనా అండి? హర్మేషన్ తీసుకొని చేస్తాం. ఈ డయాగోనల్గా ఉన్నాయి ఏంటో వాటిని మాత్రం ఫస్ట్ మనం వాటిని చూసుకోవాలి. మొత్తం మ్యాట్రిక్స్ చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దీన్ని మాత్రం చూసుకుంటే ఇందులో కాంప్లెక్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలా ఉంది? ఏ ప్లస్ ఐబీ లాగా ఉంది కాబట్టి, ఏ మైనస్ ఐబీ లాగా ఉంది కాబట్టి కాంప్లెక్స్ వాల్యూ అండ్ రియల్ వాల్యూస్ కంబైన్ ఉంది కాబట్టి సో దాన్ని పట్టుకొని మనం చేసేస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ ఐబీలో ఈ ఏను ఇది కూడా ఏంటిది? ఇది మనకి వచ్చేసి రియల్ వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అనేది ఉంది. సో మనం దాన్ని బేస్ చేసుకొనే మనం యూనిటరీ అనేసి మనకు ఆల్రెడీ నేను మీకు మన ఛానల్లో వీడియోస్ షార్ట్ వీడియోస్లలో ఉంటాయి, ఒకసారి చూడండి అమ్మా. రైట్, see here solution. Given capital A equal to 1/2 1 plus I 1 minus I 1 minus I 1 plus I. ఓకే, ఏ కాంజుగేట్ తీసుకోండి. ఏ కాంజుగేట్ ఏమవుతుంది? ఇమాజినరీ ముందున్నది సైన్ మాత్రమే చేంజ్ కావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏంటండి? ఇమాజినరీ ముందున్నది మాత్రమే చేంజ్ కావాలి, రియల్ పార్ట్ ముందున్నది మనకు అవసరం లేదు ఇక్కడ. ఓకే, ఇదేంటిది? దీని సైన్ ముందు ఏంటిది? 1 మైనస్ ఐ అవుతుంది. 1 మైనస్ ఐ, ఇక్కడ 1 ప్లస్ ఐ, ఇక్కడ 1 ప్లస్ ఐ, ఇది 1 మైనస్ ఐ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఓకే, ఏం చేద్దాం? ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్, ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే 1/2 ఇంటూ ఏమవుతుంది? 1 మైనస్ ఐ 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ. ఓకే, రైట్. దెన్ ఇది ఏ కాంజుగేట్ ట్రాన్స్పోజ్. నౌ దెన్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈజ్ యూనిటరీ మ్యాట్రిక్స్. రైట్, ఏ కాంజుగేట్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ. ఇప్పుడు దేని చూపించాలి? మనకి యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి మనకి, అంతేనండి? యూనిట్ మ్యాట్రిక్స్ రావాలి. సో ఏంటండి? 1/2 1 మైనస్ ఐ ఏంటండి? 1 మైనస్ ఐ 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ ఇంటూ 1/2 ఏంటండి? ఇక్కడ 1 ప్లస్ ఐ 1 మైనస్ ఐ 1 మైనస్ ఐ 1 ప్లస్ ఐ, అంతే కదా? రైట్. ఇప్పుడు 1/2 ఇంటూ 1/2 1/4. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఓకే, 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ ప్లస్ ఓకే 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ. ఓకే, ఇదేంటి? ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ రో సెకండ్ కాలం. 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఐ
హోల్ స్క్వేర్. ఓకే రైట్. ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 ప్లస్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ ప్లస్ 1 మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే దానిలాగా ఉన్నాయి, అంతేనా అండి? సో ఇక్కడ ఏంటి, మనం ఎలా చేయొచ్చు దీన్ని? దట్ ఈక్వల్ 1/4 1 మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. ఓకే, ప్లస్ 1 మైనస్ ఐ స్క్వేర్. నౌ సీ హియర్ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్. మీరు దీన్ని సింపుల్గా చేసుకుంటే ఇది ఏమవుతుంది? ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఓకే, లేదు అని అంటే చేసేసినా నో ప్రాబ్లం అండి. 1 ప్లస్ ఐ స్క్వేర్ మైనస్ 2i ప్లస్ 1 ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i. ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ ఏమొస్తుంది? రైట్, 1 మైనస్ 1 ఐ స్క్వేర్ అంటే ఇది -2i, ఇది క్యాన్సల్. ఐ స్క్వేర్ అంటే ఏంటండి? -1 కదా, +1 -1 -2i +2i. సేమ్ ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అలానే 0 అయిపోతాయి. ఇక్కడ 0 డైరెక్ట్ రాసేద్దాం. సేమ్ దీనిలాగానే 1 మైనస్ ఐ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఐ స్క్వేర్ దట్ ఈక్వల్ 1/4 ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ +1 1 + 1 2 1 + 1 2 4 0 0 4. ఇప్పుడు 4 తోటి డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది? 1 0 0 1 వచ్చేస్తుంది, అంటే దట్ ఈక్వల్ టు ఐ. దేర్ ఫోర్ దస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్. ఏంటండి ఇది? క్యాపిటల్ ఏ ఈజ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్. హెన్స్ the given matrix capital A is unitary and eigenvalues of the matrix capital A have unit modulus. ఇచ్చారా సార్? యాక్చువల్లీ ఏంటంటే ఇది రేర్ కేసెస్లో అడుగుతున్నాడు. బట్ రీసెంట్గా ఇది ఇంతకుముందు సప్లీలో ఓ కాలేజ్, అటానమస్ కాలేజ్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి. సో అందుకే నేను ఇది చేశాను. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.